హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు వంకాయ బజ్జీ చూపిస్తున్నానండి. ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు ఇలాగా ఈజీగా వంకాయతో బజ్జీ చేసేయండి. వేడి అన్నంలోకి అలాగే చపాతీలకు కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. సో నేను దీనికోసం ఇక్కడ 6 వంకాయలు, 2 టమాటో, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకొని, కారం సరిపడా పచ్చిమిర్చి, కొన్ని తెల్లగడ్డలు, చింతపండు అలాగే కొత్తిమీర కూడా తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కుక్కర్లో వంకాయలు కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కారంకు సరిపడా పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో, ఆనియన్, నెక్స్ట్ కొత్తిమీర, తెల్లగడ్డలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కావలిస్తే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, 2 విజిల్స్ తర్వాత వంకాయలు మనకి బాగా మగ్గిపోయి ఉంటాయి కదా. ఇక్కడ మీరు కుక్కర్లో పెట్టకుండా జస్ట్ పాన్లో కూడా చేసుకోవచ్చండి, ఎందుకంటే వంకాయలే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయలని స్మాషర్తో బాగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా మెదుపుకోకుండా ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్లే మెదుపుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీనికి మనము పోపు రెడీ చేసుకోవాలండి. పోపు పెడితే చాలా యమ్మీగా ఉంటుందండి ఈ బజ్జీ. సో నేను ఇక్కడ పోపు కోసం పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని తెల్లగడ్డలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి పోపుని బాగా మగ్గించుకోవాలండి. చూడండి, పోపు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి వంకాయ బజ్జీని యాడ్ చేసుకోవాలి. వంకాయ బజ్జీ యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అండి. వేడి అన్నము అలాగే చపాతీలకి చాలా యమ్మీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.